వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. రైతాంగానికి సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జీడిపి ప్రాజెక్టు కుడి ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. రైతాంగానికి సకాలంలో రబీ సీజన్లో పంటలకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 635 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు నుండి రైట్ కెనాల్ ద్వారా 25 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 30 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాలకులు ఎప్పుడు ఏ సమయంలో రైతులకు నీరు వదులుతారో, ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో తెలియకుండా పాలన కొనసాగించారన్నారు. రానున్న వేసవి కాలంలో తాగునీరు సాగునీరుకు ఏ ఇబ్బంది రాకుండా ఇప్పటినుంచి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హంద్రి నుంచి నీరు కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రబీ సీజన్లో ఏ పంటలకు ఇబ్బంది లేకుండా పుష్కలంగా నీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరిట సర్వనాశనం చేసిందన్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టుల గురించి శాసనసభలో ప్రస్తావించడం జరిగిందని, దీనికి కూడా సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు వివిధ శాఖ అధికారులు, సిఐ గంగాధర్, మండల టిడిపి నాయకులు నజీర్ సాబ్, బేతాళ బడేషా, ఎన్వి రామాంజనేయులు, అడ్వకేట్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు శ్రీధర్ నాయుడు, గంజహల్లి టిడిపి నాయకులు కృష్ణమ నాయుడు, బుర్రకుంట వెంకటేష్, తలారి శ్రీనివాసులు, దేవేంద్ర, నీలకంఠ, డీలర్ హుస్సేన్, లక్ష్మణ, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్ నాయుడు. రైతాంగానికి సకాలంలో రబీ సీజన్కు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి విడుదల చేసేటువంటి నీళ్లు చేసేటువంటి భాగ్యం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా, ఇక్కడ ఉన్నటువంటి గోనెగండ్ల మండలం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టు గ్రామాలు ఏదైతే ఉందో గాజులదిన్నె, హెచ్కైరవాడి, వెంగోడు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా 3,700 చిల్లర ఎకరాలు ఉన్నటువంటి ఈ ఆయకట్టులో